హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఒక సినిమా యాక్టర్కి సంబంధించి కానీ ఎవరైనా ఒక ఆర్టిస్ట్కి సంబంధించి కానీ ఇంటర్వ్యూలు కానీ ఏమన్నా చూసినప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్, పెద్ద సర్కిల్లో తిరిగేటటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కామన్గా అడిగే క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడా, వస్తే ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ అయితే చాలామంది అయితే రేజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమా కాకపోతే ఇంకొక సినిమాలో కలిసి నటించాల్సి వస్తుంది. అయితే ఆ సినిమాల్లో భాగంగా వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఎలా ఉంటుంది అంటే కొంచెం డిప్లొమాటిక్గా ఉంటుంది. వస్తే రావచ్చు, అది ఆయన ఇష్టం, లేదంటే ఆయన పీక్ కెరియర్లో ఉన్నాడు, ఇవన్నీ చాలా రకరకాలైతే చెప్పడం జరుగుతుంది. అయితే జనాలు ఏమనుకుంటున్నారు, సదరు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నందమూరి అభిమానులు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఏంటి అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఏమనుకుంటున్నారు అని అంటే, మనం గతంలోకి ఒకసారి వెళ్తే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ టైంలో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉంది పార్టీ, వేరే పార్టీ లేదు. కాంగ్రెస్ చెప్పాలంటే నియంతృత్వ పాలన అప్పట్లో జరుగుతూ ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి అన్నగారు పార్టీని స్థాపించడం, సగటు మానవుడు సగటు పేదవాడి యొక్క ఆకలిని తీర్చేందుకు ఆయన పార్టీ పెట్టడం, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఇది వేరు, ఆయన రచించినటువంటి ఇది కూడా వేరు పార్టీకి సంబంధించి. సో ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి రావడం, ఒక చిన్న చిన్న పదవులు ఎంపీ, ఎమ్మెల్యే అటువంటి పదవులకు మాత్రమే వాళ్ళు ముగింపు పలకడం జరిగింది. అయితే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి హీరో వచ్చారు అని అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారే. అయితే మెగాస్టార్ వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం అప్పటికి రెండు బలమైన పార్టీలుగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటికే ముఖ్యమంత్రి కావడం, ఒక బలమైన పార్టీగా అయితే ఉండడం జరిగింది. సో తర్వాత చూసినటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసేటటువంటి విధానంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ, జనాల్లోకి చంద్రబాబు నాయుడు అంటే రామారావు గారిని రాజకీయాల్లో పక్కన పెట్టాడు, వెన్నుపోటు పిడిచాడు అనే చాలా చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ సార్ అయితే అది డైరెక్ట్గా అవ్వకపోయినప్పటికీ కూడా, ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఆయన ఒక పనితీరుని చూసి, ఆయన ఒక పనిని చూసి ప్రజలైతే మద్దతు ఇచ్చారని చెప్పాలి. ఇకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఏంటి, ఏమనుకుంటున్నారు అనే విషయాలు మనం వస్తే, మెగాస్టార్ కన్నా స్టార్డమ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంత ఎక్కువగా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అని అయితే మనం అనుకోం. ఎందుకంటే ఆ ఊపు వేరు. అప్పట్లో రెండు పార్టీలు బలంగా పాతుకుపోయాయి, మూడో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న రోజులవి. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోవచ్చు, కానీ అలా అని చెప్పి నందమూరి వాళ్ళతో ఇప్పటి వరకు కూడా ఎక్కడ సన్నిహితంగా ఉండడం కనిపించట్లేదు. ఇదే తెలుగు తమ్ముళ్ళలో కొంత ఆందోళన అయితే కలిగిస్తుంది. మనం సింపుల్గా వాళ్ళు పోషిస్తారా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాయనంటే, ఖచ్చితంగా నందమూరి కుటుంబానికి దగ్గరగా లేని పక్షంలో ఆయన కూడా ఎంకరేజ్ చేసే అవకాశాలు ఎందుకంటే నందమూరి అభిమానులు, సినిమా పరంగా ఉన్నటువంటి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్దగా వేరుగా ఎవరు ఉండరు, ఇద్దరు ఒకటే అయి ఉంటారు. చాలా తక్కువ పర్సంటేజ్ మిగతా పార్టీల్లో ఉండే అవకాశం ఉంది. సో దీనికి వాళ్ళు అభిమానించరు, వాళ్ళు నెత్తిన పెట్టుకోరు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, కళ్యాణ్ రామ్ తీసినటువంటి సినిమా డెవిల్ అని చెప్పేసి ఒక మంచి సినిమా అండి, అది చాలా మంచి సినిమా. కాకపోతే అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలా. ఎందుకంటే అప్పటికే కొన్ని భిన్నాభిప్రాయాలు, ఫ్యామిలీతో కలవట్లేదని, నందమూరి అభిమానులు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కానీ, లేదంటే ఎన్టీఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీకి తొలగించినప్పుడు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ స్పందించినటువంటి తీరు తెలుగు తమ్ముళ్ళలో ఆందోళన కలిగించింది. సో ఈ విధంగా వాళ్ళు ఎవరో కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఓకే, తనంతట తన రాజకీయంలోకి రావచ్చు, ఆ స్పేస్ ఉందనంటే స్పేస్ ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఉంటానే ఉంటుందండి. ఆ స్పేస్ని తీసుకోవాలనంటే ముందర కార్యకర్తల లెవెల్లోకి రావాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అప్పుడే తప్ప ఏదో డైరెక్ట్గా ఒక పార్టీ ఉందో, లేదంటే ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీలో మనం నిలబడ్డే, ఆల్రెడీ అక్కడ దానికి ఒక రూట్స్ ఉన్నాయి కదా, మనం అలా నిలబడ్డాలని అనుకుంటే అది చాలా తప్పుడు పని అవుతుంది. అందులోనూ తెలుగుదేశం పార్టీలో కాకుండా వేరే పార్టీలోకి వెళ్తే ఎన్టీఆర్ని ఖచ్చితంగా చాలా కష్టమనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికే ఓటమి తప్పలేదు, అలాగే చిరంజీవి లాంటి వ్యక్తికే కూడా తన సొంత నియోజకవర్గం పాలకొల్లో కూడా
అక్కడ కూడా ఓటమి తప్పలేదు. ఇవన్నీ సినిమాలు వేరుగా, రాజకీయాలు వేరుగా, ప్రజలైతే ఎప్పుడు చూస్తారు. సినిమా వస్తే సినిమాని బాగుంటే అంతే హిట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం ఎంత ఆసక్తి చూపెడతారో, రాజకీయాల్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టం లేని పార్టీ కానీ, ఇష్టం లేనటువంటి చేష్టలు కానీ చేస్తే వాళ్ళు అంతే దూరంగా కూడా పెడతారనడానికి ఇవి కొన్ని కేస్ స్టడీస్. జనసేన పవన్ కళ్యాణ్ గారిది కానీ, అలాగే ప్రజారాజ్యం చిరంజీవి గారిది కానీ, ఈ యొక్క కేస్ స్టడీస్ కింద అయితే తీసుకోవాలి. సో ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉందా అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడే లేదు. ఎందుకంటే అక్కడ కూడా అంత స్పేస్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత స్టామినా ఉండి, అంత పవర్ఫుల్గా రాష్ట్రానికి పెట్టుబడులే కానీ, ఇంకా వేరే విషయాల్లో కానీ నారా లోకేష్ అయితే దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు పప్పు అని చెప్పినటువంటి నారా లోకేష్ని ఈరోజు ఆ పదం వాడడానికి కూడా, వాడితే ఎలా ఉంటుంది అని డౌట్లో పడిపోయారు చాలామంది ప్రజలు, చాలామంది అపోజిషన్ నాయకులనే చెప్పాలి. నారా లోకేష్ తనదంటూ సత్తా చూపించుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ, ఎలక్షన్స్ ముందు కానీ లోకేష్ని సీఎంగా అనౌన్స్ చేయాలి అనేటువంటి ఒక గట్టి కోరిక తెలుగుదేశం కార్యకర్తల్లో ఏర్పడడం జరిగింది. అంటే అంతగా ప్రభావితం లోకేష్ అయితే చేశాడని చెప్పాలి. సో ఇవన్నీ దాటుకుని జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలాగే కేవలం ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేసి ఆగిపోతాడా, లేకపోతే ఇంకొంచెం క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటాడా, లేదా తెలుగుదేశం కాకుండా వేరే పార్టీలో ఉంటాడా? ఎందుకంటే నందమూరి కుటుంబానికి వాళ్ళకి ఏదో సంథింగ్ ఉందని అయితే అంటున్నారు కాబట్టి అది మనకి ఇంకా తెలియదు కాబట్టి, సో వేరే పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ చేస్తాడు. ఇవన్నీ కూడా చాలా పర్సనల్గానే మిగిలిపోయి. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చేంత అవసరం లేదు. ముందు రోజుల్లో కొంచెం స్పేస్ ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ఆ టైంలో వస్తే మంచిదే. కాకపోతే తాను ప్రూవ్ చేసుకోవాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, అసలు రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవాలి, బ్యూరోక్రసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏదో సినిమాలో 4 డైలాగులు బాగా చెప్పడం, లేదంటే ఏదో ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్లో ఒక మంచి వాగ్దాటితో మాట్లాడుతుంటే అవన్నీ ఆ రోజులు పోయాయనే చెప్పాలండి. సో ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో వస్తే బాగోదని అయితే నా ఒపీనియన్. ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి విషయాలే. సో జూనియర్ ఎన్టీఆర్ ఆ రకంగా మలుచుకుని తన రాజకీయ కెరియర్ని ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత వస్తే అప్పుడు వేరేగా ఉంటుందని అయితే నా ఉద్దేశం. ఒక మంచి అవకాశం, ఒక మంచి స్థానం దొరుకుతుంది. డైరెక్ట్గా రాగానే ముఖ్యమంత్రి అయిపోతాడా అని అంటే అది ఇప్పుడే చెప్పలేము, అది చెప్పడానికి కూడా అవ్వదు కూడా, ఎందుకంటే అంత బలంగా పార్టీలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సంబంధించినట్టు ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే నా ఒపీనియన్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.